ఓకే, ఈరోజు కనీసం 2 వీడియోలైనా అప్లోడ్ చేయాలా? చేయాలి కానీ ఆ వీడియో చూడు ఎట్లా వస్తుందో. బాగా ఎడిట్ చేస్తాను. నిన్న చేసిన ఈ వీడియో ఎడిటింగ్ బాగానే అది బాగా చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, నాకు చాలా ప్రాబ్లం ఉంది. చెప్పండి. నా పేరు వంశీ మేడం. నా పేరు వంశీ. మాది నెల్లూరు, ఆంధ్ర. మాది ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నా. ఇక్కడ జాబ్ చేస్తున్నాను నేను. ఇక్కడ జాబ్ చేస్తుంటే ఇంటి ఆడవాళ్ళకి ఫోన్ చేసి నీ ఎంగేజ్మెంట్ ఇలాగ పలానా అమ్మాయి చూసాం, ఇంటికి రా ఒకసారి చూసిపోదు అంటే ఇంటికి వెళ్ళాను మేడం. నేను ఇంటికి వెళ్తే ఓకే, ఇంటికి వెళ్ళాను, అమ్మాయిని కూడా చూశాను. ఓకే, పెద్దవాళ్ళు కుదిరిస్తుంది కాబట్టి ఓకే, అంతా మంచి అయింది. మళ్ళీ నేను రిటర్న్ వచ్చి హైదరాబాద్కి రిటర్న్ వచ్చి నా జాబ్ నేను చేసుకుంటాను. తర్వాత నేను చేసుకుంటుంటే ఆ అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుందంట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఆ విషయం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఈ అమ్మాయి కూడా ఇక్కడ ఈ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలోనే జాబ్ చేస్తాను అనేసి మనకు కూడా తెలిసింది. ఓకే, ఆ అమ్మాయి జాబ్ చేసుకుని నా జాబ్ నేను చేసుకుంటున్నా. అంతా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. అమ్మాయి డ్యూటీ అమ్మాయి పోతే నా డ్యూటీ నేను పోతున్నా. దాంట్లో ప్రాబ్లం సంతోషంగా ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలోనే పెళ్లి. నా బాగానే ఉంది మేడం. కొన్ని రోజులు గడిచింది, ఒక 5-6 నెలలు సంతోషంగా ఉన్న. అమ్మాయిని కలుస్తాను, బయటకు పోతాను, తిరుగుతున్నాను, అన్నీ కలుస్తాను, అన్ని ప్రతి ఇది చేస్తాను. ఇంకా సంతోషంగా అనిపించింది. ఇంకా త్వరలో పెళ్లి చేసుకున్న పేరు అంత కలుసుకున్నాను. యాక్చువల్గా సడన్గా నా బెస్ట్ ఫ్రెండ్ అనేది నాతో చిన్నప్పటి నుంచి తిరుగుతూ ఉండేవాడు. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కడ పోయినా మీ ఇద్దరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ మేము. వాడు ఈ అమ్మాయితో తిరిగి కనిపించిండు. ఈ అమ్మాయి వాడు కనిపించిండు నాకు. నీ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా తిరుగుతారు కదా. లేదు మేడం సార్, ఒకవేళ నా కళ్ళు కూడా అబద్ధం అనుకుంటే, ఫ్రెండ్గా అనుకునే కూడా నా ఫ్రెండే కదా, నన్ను ఎందుకు మోసం చేస్తానులే అనేసి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. వీడికి కూడా చెప్పినా నేను. తెలుసా ఎంగేజ్మెంట్ అయింది? తెలుసు, వీడికి చెప్పాను. నా ఫ్రెండే కదా, చెప్పకపోతే ఏమన్నా ఫీల్ అవుతాడు అనేసి వీడికి చెప్పినా నేను. మరే పలానా నుండి ఊరు పోయినా ఎంగేజ్మెంట్ అయింది, పలానా అమ్మాయి మొత్తం చెప్పిన. ఫోటో కూడా చూపించిన వాడు. యాక్చువల్గా ఒకరోజు దొరికిపోయారు ఇది. అంటే ఈ అమ్మాయిని ఎట్లా తెలుసు అబ్బాయికి? ఫోటో చూపించినా కదా నేను. ఫోటో చూపించిన నేను. వీళ్ళు నాకు ఒక దగ్గర దొరికిపోయారు. దొరికిపోతా అంటే మాటలు మీరు అన్నట్టు ఫోటో చూపిస్తే ఎట్లా కాంటాక్ట్ ఉండి ఒకే ప్లేస్ కలుస్తాం మనం ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి చెప్పు? వీళ్ళు ఉండేది ఎక్కడో, అమ్మాయి ఉండేది ఎక్కడో, ఈ అబ్బాయి ఉండేది ఎక్కడో కదా. ఫోటో చూపించిన మాత్రాన ఎట్లా కలుస్తారు? ఫోటో ఈ వీళ్ళ వాడు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఒకే రూమ్ లో కదా ఉండేది. ఒకే రూమ్ లో ఉన్నారు కానీ అడ్రస్ తెలియదు కదా. అడ్రస్ తెలుసా అమ్మాయి మీ ఫ్రెండ్ కి? ఫోటో చూపించిన మేడం, అడ్రస్ తెలియదు. అమ్మాయిని చూస్తే, మా ఫ్రెండ్కి అమ్మాయిని చూస్తే అమ్మాయిని గుర్తుపడతాడు కదా. పలానా నోడితే ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయికి తెలిసిపోతుంది. అబ్బాయికి తెలుసు కదా మేడం, అబ్బాయికి తెలిసిపోతుంది కదా. మా వాడు నా ఫ్రెండే కదా, ఈ అమ్మాయిలు ఎవరనేది తెలిసిపోతుంది కదా. నీతో ఎంగేజ్మెంట్ అనేది తెలుసు, మీ ఫ్రెండ్కి తెలిసినా కూడా నువ్వు మీ ఫ్రెండ్ అమ్మాయిని లవ్ చేస్తావు. ఆల్రెడీ చెప్పావా? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ మీ కాబోయే భార్యకి చెప్పావా? కాబోయే భార్య అని చెప్పిన. మొన్న ఎంగేజ్మెంట్ అయింది. మీ ఫ్రెండ్ సంగతి కాదు, నీ కాబోయే భార్యకి చెప్పావా తను నా ఫ్రెండ్ అని? అయితేనా మా ఫ్రెండ్గా కాబోయే భార్య అని చెప్పిన. మా ఫ్రెండ్ మీ కాబోయే భార్యకి చెప్పినావా? తను నా ఫ్రెండ్ అని చెప్పావా? చెప్పిన. మా వైఫ్ కూడా చెప్పిన. మా ఫ్రెండే అవుతున్నా అనేసి. ఎన్నిసార్లు నీకు కనపడ్డాడు? నాకు 4-5 సార్లు నుంచి కనపడ్డాడు. నువ్వు ఎప్పుడు క్వశ్చన్ అయ్యలేదా? నేను అంటే ఫస్ట్ సారే కనిపించినావు అనుకో, మనం అప్పుడు అనుకుంటే అనుమానం అని సైలెంట్గా ఉన్నా. రెండోసారి కూడా అట్టే కనిపించారు. అప్పుడు క్వశ్చన్ వేసా బలంగా వేస్తే ఏం తిట్టి చేస్తాను. అతన్ని అడిగినా ఇక అమ్మాయిని అడిగినా చేస్తే ఈ అమ్మాయి అంటే నా ఇష్టం అనేది. ఈడేమంటే తప్పలేదురా అది ఇదా అంటాడు. అందుకని మీ దగ్గరకు వచ్చాను మేడం, ఎంతంతా తీరుతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు కుదుర్చింది. వాళ్ళ నలుగురిలో తలకి ఎత్తుకోలేదు. నా దారి ఎటు లేక మీ దగ్గరకు వచ్చాను. సార్ మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పండి.
సరే అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదు కదా ఈ ఫస్ట్ అమ్మాయి నేర్పిద్దాం. అమ్మాయికి ఫోన్ చేసాను చెప్పాక దాని రోజు షాపింగ్ చేద్దాము అదే ఫస్ట్ అగ్రిమెంట్ అయినప్పటి నుంచి ఏం చేయలేదు కదా షాపింగ్ చేద్దామని నా టైంలో వచ్చేస్తాను. షాపింగ్ అంటే హలో ఏం చేస్తావు? ఓకే నేను పలానా ప్లేస్ లో ఉన్నాను, ఏదో గిఫ్ట్ షాపింగ్ ఇవన్నీ చేద్దాం అనుకున్నాను. ఎంగేజ్మెంట్ టైం కానీ షాపింగ్ చేద్దాం ఓకే మీకు పంపిస్తాను. మీ ముగ్గురు మీద హెరాస్మెంట్ కేసు ఏం లేదు బైక్ తనూరు నా ఫ్రెండ్ సార్. తనూరు వాళ్ళు లవర్స్ సార్. నా ఫ్రెండ్ లవర్స్. లవరా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సార్. ఎంగేజ్మెంట్ అమ్మ తిరగడం తప్పండి తప్పని తిరగా ఎన్ని తిరగదు అమ్మాయితో మీ బెస్ట్ ఫ్రెండ్ మోసం ఎక్కడ అనిపించింది మీకు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కాకపోతే భార్య తెలుసు కదా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట.